పసుపు సైన్యం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలుగుదేశం పదవుల ప్రకటనకు సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. దీంతో నామినేటెడ్ పదవులు దక్కని వారు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు లోకేష్ పదే పదే చెబుతూ ఉండడంతో ఆ ప్రాతిపదికనే జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో త్రిసభ్య కమిటీ సభ్యులతో సమావేశమై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ పదవుల ప్రకటనకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహానాడు తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అన్ని పదవులు భర్తీ చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది మేలో కడప వేదికగా నిర్వహించిన మహానాడు తర్వాత పార్టీలోని పదవులన్నీ రద్దయ్యాయి. చంద్రబాబు, లోకేష్ పాలనలో బిజీగా ఉండడంతో పదవుల భర్తీలో తీవ్ర జాప్యం జరిగింది. అయితే ఇటీవల వారంలో ఒక్కరోజు చంద్రబాబు, లోకేష్ ఖచ్చితంగా పార్టీ జాతీయ కార్యాలయానికి వస్తుండటంతో పదవుల భర్తీ ప్రక్రియ వేగం పెరిగింది. మరోవైపు పసుపు దళం పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు రానివారు, నామినేటెడ్ పోస్టులు దక్కనివారు పార్టీలోని పదవుల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. గత వారం త్రిసభ్య కమిటీలతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పలు మార్పులు చేర్పులు సూచించారు. వాటికనుగుణంగా ఇవాళ జరిగే త్రిసభ్య కమిటీ సమావేశం తర్వాత జిల్లా కమిటీలు అధికారికంగా విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు జిల్లా అధ్యక్ష పదవుల్లో యువత, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు జిల్లా అధ్యక్షుల విషయంలో కొన్ని ఊహించని పేర్లు ఉంటాయనే చర్చ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనాభా అధికంగా ఉన్న 40 ప్రధాన సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రూపొందించిన జాబితాల ప్రకారం ఓసీలు 34%, బీసీలు 41%, ఎస్సీలు 7%, ఎస్టీలు 3%, మిగిలిన భాగంలో ఇతర సామాజిక వర్గాలు ఉన్నాయి. దీన్ని సరిచెయ్యాలని, ఎస్సీ వర్గాలకు అవకాశం పెంచాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. పాత జాబితాలో మహిళలకు 24% మాత్రమే అవకాశం ఉండగా ఇప్పుడు దాన్ని 33%కి మార్చాలని సీఎం స్పష్టం చేశారు. పార్టీ జిల్లా కమిటీల్లో ఇప్పటి వరకు చైర్మన్, ప్రధాన కార్యదర్శి సహా 34 మంది ఉండేవారు. సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా 40 మందిని నియమించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా నియోజకవర్గాలు, సామాజిక వర్గాల వారీగా జనాభా లెక్కల ఆధారంగా త్రిసభ్య కమిటీ కొత్త జాబితా రూపొందించింది. వీటిని పరిశీలించి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారు.